లక్షల మంది పాకిస్తానీ యువతులు భారతీయులను పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళు ఇక్కడ పిల్లలు కంటున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటివరకు కూడా భారత్లో ఎటువంటి పౌరసత్వం లేదు. ఇది ఉగ్రదాడి కిందకే ఉగ్రవాద రీతినే వస్తుంది కదా అని చెప్తూ కూడా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే 1947లో భారత్కు సంబంధించి పాకిస్తానీలు దేశం విడిచిపెట్టిపోయినప్పుడు వారికి మిగిలినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను అయితే శత్రువుల ఆస్తులుగా ప్రకటించి భారత ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకుంది. మరి ఇలా పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్న వారు మరి ఉగ్రవాదులు కారా అంటూ ఆయన ఏవైతే ఆ ప్రశ్నలు అప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా మళ్ళీ ఇప్పుడైతే అవి చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ భారత్ పాకిస్తాన్ పైన మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే ఒక దాడి చేసిందో ఆ సరిహద్దుల లోపల దేశం బయట ఉన్నటువంటి ఉగ్రవాదులను అయితే వేరేస్తున్నాం. కానీ మరి భారత్ లోపల ఉంటూ అనేక కార్యకలాపాలు చేస్తున్న వారిని పసిగట్టడం ఎలా, వాళ్ళని ఏ రకంగా చర్యలు తీసుకుంటారంటూ ఒక కొత్త వాదన అయితే బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఏదైతే నిష్కాంత్ దూబే చేశాడో ఆ వ్యాఖ్యలను అనుసరించి అలాగే భారత్లో ఉన్న మిగతా పాకిస్తానీల గురించి కూడా అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ వీసాల మీద వచ్చారు, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి షార్ట్ టర్మ్ కావచ్చు దీర్ఘకాలిక వీసాల మీద వచ్చి మళ్ళీ ఇక్కడ కొన్ని రోజులుండి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి ఇలా వచ్చి వెళ్తుండడం అదే రొటీన్గా దీనివల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది, ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది పాకిస్తాన్కి అనే దానిపైన కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశం పైన మనతోటి ఈరోజు చర్చలో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ గారు ప్రముఖ విశ్లేషకులు మనతోటి ఆ చర్చలో పాల్గొన్నారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు శేషు గారు కూడా మనతోటి ఈ యొక్క ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే సార్. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా మనతోటి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్కమ్ సార్. ఇక ఏదైతే ముందుగా బండారు రామ్మోహన్ గారి నుంచి స్టార్ట్ చేస్తే, బండారు రామ్మోహన్ గారు ఏదైతే ఇప్పుడు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే ఏవైతే వ్యాఖ్యలు గత నెలలో వ్యాఖ్యలు చేశారో అవి మళ్ళీ తెరపైకి రావడం, భారత్లోనైతే చాలా వరకు ఇట్లా పాకిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తానీ యువతులు భారత యువకులను పెళ్లి చేసుకోవడం, అలాగే పాకిస్తానీ యువకులు భారత్కు వచ్చి ఇక్కడ వారిని చేసుకోవడం, అంతేందుకు మన హైదరాబాద్లో కూడా కొన్ని ఘటనలు కూడా కొంతమంది వివరాలు కూడా మనకైతే తెలిసాయి. ఇక ఈ నేపథ్యంలో వీరిని పసిగట్టడం ఎలా, వీళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎందుకు ఇక్కడ వివాహాలు చేసుకుంటున్నారు అనేది మనం ఏ రకంగా భావించవచ్చు? సంపత్ గారు, మీకు అట్లాగే మిత్రులు శేషు గారికి వెంకటరెడ్డి గారికి ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శశికాంత్ దూబే మొత్తం వ్యాఖ్యలను నేనైతే సమర్థించను, అంటే ఈ అంశం పట్ల మాత్రం సమర్థిస్తున్నాను. కానీ అంతకంటే పెద్ద సమస్య కూడా పెట్టుకున్నారు ఆయన, ఎందుకో గమనించలే. కానీ ఇప్పుడు వీళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకుని ఉంటున్నారు, వారు పౌరసత్వం తీసుకోలేదు కదా. పౌరసత్వం తీసుకునే కేసులు చాలా ఉన్నాయి. మన తెలంగాణలో రమేష్ అని, మనకు చెన్నమనేని రమేష్ అని, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎన్నికైంది సభ్యత్వం పౌరసత్వం లేకుండా దుర్మార్గంగా చూసినాం కదా పార్టీ. అట్లానే సోనియా గాంధీ పౌరసత్వం మీద కూడా ఇప్పటికీ వివాదం నడుస్తుంది. అంటే ఆమె ఎప్పుడు తీసుకున్నది, పెళ్లి ఎప్పుడు చేసుకుంది, అంటే ఇటలీ పౌరసత్వం కావచ్చు. కనుక పౌరసత్వాల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఇది చర్చించాల్సిందే. అందుకని ఈ వ్యాఖ్య మాత్రం నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే గతంలో మనకు ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి ఇది బాగా అనుభవం. అంటే శత్రు మన ఎనిమీస్ ప్రాపర్టీ అనేవాళ్ళం, వాళ్ళు విడిచిపెట్టే ఎవాక్యూస్ ప్రాపర్టీ మనకు చాలా కొన్ని లక్షల ఎకరాలు మన తెలంగాణలో మిగిలిపోయింది. అప్పుడు ఏది హైదరాబాద్ స్టేట్ ఇందులో కలిసిన తర్వాత తెలంగాణ అంటే ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న ఎవాక్యూ ప్రాపర్టీస్ మొత్తం హైదరాబాద్కి చెందినాయి, ప్రభుత్వానికి చెందినాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ఎవరికి అప్పచెప్పలేదు. ఇప్పుడు అట్లా మనం చాలా భూభాగం కూడా మిగలడం వల్ల తెలంగాణ అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు రావడానికి కూడా కారణం ఇది. ఇప్పటికీ భూమి ఉన్నది ఎక్కువ కూడా. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా కూడా శత్రు అంటే ఎనిమీస్ ప్రాపర్టీ అంటాం కదా, ఎనిమీస్ నేమో వెళ్ళగొట్టి అది ప్రాపర్టీ మనం స్వాధీనం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు పోయింది, వెళ్ళగొట్టలేదు. కానీ ఇక్కడనేమో ఎనిమీస్ ప్రాపర్టీ కింద వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, మన ప్రాపర్టీ మీద. అక్కడ ప్రాపర్టీ మనకు పాకిస్తాన్ నుంచి కూడా ఇండియాకి చాలా మంది వచ్చిండ్రు, దాదాపు లక్షలాది మంది. అప్పటి వీడియో చూస్తే మనకు రైళ్లలో రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక ఎక్కడైనా సరే ఆ ప్రాపర్టీ వాళ్ళ దక్కలేదు, మన హిందువులకు ఇక్కడ ప్రాపర్టీ అక్కడ దక్కలేదు. కానీ దీన్ని ఇప్పుడు ఈ వరకు చెప్పండి ఇంకో జిహాదీ లాంటిది అంటున్నాను నేను. వాళ్ళ లవ్ జిహాదీ అని నడుస్తుండే మొన్నటి దాకా, లవ్ జిహాదీ కూడా అటువంటిదే. కానీ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ అమ్మాయిలు మన ప్రముఖ క్రీడాకారుని కూడా మరి పాకిస్తాన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న సందర్భం చూసినాం మనం, హైదరాబాద్ మా వనిత. అట్లా చూసుకుంటే మనకు ఈ 5 లక్షల మంది అంటే స్లీపర్ సెల్స్ గా పనిచేయకపోవచ్చు, కానీ అక్రమ వలసదారులను గుర్తించాలి. వీళ్ళను ఇంకొక ఉగ్రవాదులుగా పోల్చడానికి వీలేదని నేను అంటున్నాను స్పష్టంగా.
శశికాంత్ దూబే అనొచ్చు కానీ వేరే రకమైన ఉగ్రవాదులుగా ప్రోత్సహించడం వీల్లేదు. కానీ వీళ్ళు భారత పౌరసత్వం ఎందుకు తీసుకోలేదు? అక్కడి నుంచి వచ్చి పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అక్కడ అబ్బాయిలు వీళ్ళు పెళ్లి చేసుకున్నా, ఇక్కడ అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఎందుకు తీసుకోలేదని పెద్ద ప్రశ్న ఆయనను సమర్థిస్తున్నారు, దూబే గారి స్టేట్మెంట్ సమర్థిస్తున్నారు. రెండోది ఏంటంటే అసలు సమస్య అది కాదు. వాళ్ళ లక్షలాది మంది ఇవాళ రోహింగ్యాల పేరు మీద ఇతరత్ర పౌరసత్వం అస్సలు లేకుండా దేశంలో ప్రతి ప్రాంతంలో ఉంటున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, అంతేందుకు మొన్నటి దాకా 129 మంది పాకిస్తానీ పౌరులు మనం పోయిన నెలని వెలగొడదామనంటే పంపిస్తామంటే 129 మంది ఇప్పటికీ పాకిస్తాన్ పౌరులు ఇక్కడ ఉన్నారు. వీసా గడువు పూర్తయి వీసా గడువు 2 సార్లు పెంచారు. ఒకటి ఏంటంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 రోజులు మరీ పెంచారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా. అంటే వాళ్ళని పంపిమని డాక్టర్ లక్ష్మణ్ గారు ఎప్పుడు పరిచయంగా మాట్లాడారు. ఆయన బీజేపీ ఎంపీ, ఆయన చెప్పిండు తెలంగాణ ప్రభుత్వం కావాలని పంపుతలేదు వీళ్ళను, మీరు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని 129 పంపించండి అని చెప్పి. అన్నిటికంటే ముఖ్యం హైదరాబాద్ నగరంలో ఉన్న అసలు స్లీపర్ సెల్స్ వేలే ఉన్నాయి. ఇవాటికి కూడా పాకిస్తాన్ పౌరులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ బంధుత్వంతో వచ్చి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు కాటన్ సెర్చ్ చేస్తే తప్ప తెరవదు. ఇట్లా హైదరాబాద్ నగరమే కాదు, దేశంలోని చాలా నగరాల్లో ఇట్లా బయట నుంచి వచ్చిన వాడు ఉన్నారు. రోహింగ్యాల గురించి ఉదాహరణ చెప్తున్నానంటే వాళ్ళకి ఆల్రెడీ మనకు ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇంటి నెంబర్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. మన ఎంత డొల్లతనంతో మన భద్రత చూడొచ్చు. రోహింగ్యాల విషయం కూడా చెప్పుకోవాలి. మొన్ననే మనకు బాంబేలో సినిమా స్టార్ మీద జరిగిన దాడిలో వాడిని పట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చినట్టున్నాడు. మొదలు బంగ్లాదేశ్కి వచ్చి రోహింగ్యాలు బర్మా నుంచి, వాళ్ళ అక్కడి నుంచేమో పశ్చిమ బెంగాల్కి వచ్చి మొత్తం దేశం అంతా తిరిగి వాడు డైరెక్ట్ గా ఇక్కడ దాకా రాగలిగిండు, మన హైదరాబాద్ మన బొంబాయి దాకా రాగలిగిండు. అయితే రామ్మోహన్ గారు, ఏదైతే భారతదేశంలో పుట్టి భారత పౌరులైన వారికి రేషన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవి రావడానికే చాలా కష్టమవుతుంది, ముప్పు తిప్పలు పడుతున్నారు. మరి వాళ్ళు ఇట్లా రాగానే అక్రమ వలసదారులకు ఎందుకు అంత ఈజీగా దొరికేస్తున్నాయి? వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? ఆ ఇచ్చే అధికారులు ఏ రకంగా ఇస్తున్నారు? లేదంటే దీని వెనుక ఏముందని భావించవచ్చు? దొంగకి ఎక్కువ తెలివి ఉంటుంది సంపత్ గారు. మన నిజాయితీ పరులకు తెలివి ఎక్కువ ఉండదు, దొంగకి తెలివి వేరే ఉంటుంది. రెండోది మన అధికారుల అవినీతి, మన భారతదేశంలో ఉన్న లంచగొండితనం, ఇవి చాలా పనిచేస్తున్నాయండి. అది కాదు, అధికారుల అవినీతితో పాటు ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా పనిచేస్తున్నాయి. ఇవాళ మన పశ్చిమ బెంగాల్ చూడండి, ఆనాడు కమ్యూనిస్టులు ఉన్నాడు, ఇవాళ మనకు పశ్చిమ బెంగాల్లో మనకు మమతా పెరుగుతుంది. రాజకీయ విధానాలు వేరు, బీజేపీని వ్యతిరేకిస్తే వేరు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇవాళ మూడోది ఏంటి, మనకు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పరిపాలన చేస్తుంది, బీజేపీ అధికారం రాలే ఎప్పుడు కూడా. కనుక ఈ 3 ప్రభుత్వాలు చేసిన పని సంతుష్టికర రాజకీయాలు, అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని ఆహ్వానించి పెట్టుకునే సందర్భాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. మీరు చూస్తారు కదా పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్లు ఎంతమంది ఉన్నారో చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు దాన్ని బట్టి రాజకీయ నాయకత్వము, డొల్లతనము, వాడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాళ్ళని ఆహ్వానించారు. రాజకీయ నాయకత్వం చెప్పినాక మున్సిపాలిటీ వాడు వినడా? అసలు యంత్రాంగం అంతా వింటది కదా. దానికి తోడు లంచగొండితనం కూడా, అధికారుల లంచగొండితనం కూడా దీని పని. రాజకీయం అండలేని వాడు ఒక తీవ్రవాద వస్తే కూడా వాడికి పౌరసత్వం ఇచ్చిన సందర్భాలు, మనకు వాడికి రేషన్ కార్డు అవన్నీ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. పుట్టుకతో పౌరసత్వం వస్తుంది కాదంటలేదు నేను. కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పౌరసత్వం దొరికింది, లేకుంటే వాళ్ళకు రేషన్ కార్డులు ఇవన్నీ వచ్చినాయంటే అర్హులకు రాకపోవడం, వీళ్ళకి రావాలంటే లంచగొండితనం, రాజకీయ నాయకత్వం డొల్లతనం కనపడుతుంది. ఇంకో మాట చెప్పుకోవాలి, మనం దేశం అంతా కూడా మనకు దాదాపు బంగ్లాదేశ్ తో 3000 కిలోమీటర్ల దాకా, అంటే చుట్టూ బంగ్లాదేశ్ మనకు, ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని ఈశాన్య భారతదేశం ప్రతి రాష్ట్రం 4 రాష్ట్రాల చుట్టూ కూడా బంగ్లాదేశ్ ఉన్నది. కనుక వాళ్ళు రోహింగ్యాలు కానీ ఇతర వాళ్ళు జ్వరపడడానికి అవకాశం ఎక్కువ. ఇటుపక్క కొంత మనకు మన ఏదైతే బాగా బాట నుంచి కొంచెం పైకి వెళ్ళినా కొద్ది జమ్మూ కాశ్మీర్కి వెళ్తే భద్రత బాగుంది. కానీ వాళ్ళ ఉగ్రవాదులు భుజ్ దాకా, గుజరాత్ లోని భుజ్ దాకా వాళ్ళు టార్గెటెడ్ చేసిండ్రు. అన్నిటికన్నా రెండో సింధూర్ 2 ఆపరేషన్ నేను సమర్థిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ మిలిటరీ అని మనం ఒప్పుకోవాల్సిందండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే అఖిలపక్షం సమావేశం జరుగుతూనే ఉంది, అక్కడ కొట్టేసిండ్రు. ఇవాళ అధికారికంగా మళ్ళీ సేమ్ అలా ఇద్దరే మనకు మంచి యువతి మనలు ఇద్దరు కూడా, సోఫియా ఖురేషి, మన మన సింగ్ కూడా, ఈ ఇద్దరు వాళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా ఒకటి ప్రకటించింది ఏంటంటే, ఇప్పటికీ మనము డిఫెన్స్ లో పోతున్నాం, అఫెన్స్ లో పోతలేము. ఇప్పటికీ మన దాడులు ఎదురు దాడులు చేస్తలేము, అంటే వాళ్ళు దాడులు చేస్తే ఎదురు దాడులు చేస్తున్నాం, మనం దాడి చేయడం లేదు. ఫస్ట్ మనం ఏది ఉపయోగిస్తలేమని మనకు స్పష్టంగా కలుస్తున్నది. ఈ వారు నిన్న శేషు గారు మేము అందరం అనుకున్నది ఏంటంటే, ఈ వారు కొనసాగుతుంటది, ఇంకా మిస్సైల్స్ పడతాయి, పెద్దవి పడతాయి అనుకున్నాం, అదే జరుగుతుంది. ఇవాళ అమృత్సర్ మీద కూడా, అంటే ముగ్గురు చిక్కులు కూడా చనిపోయారు, అమృత్సర్ మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు. దాన్ని మోటార్ని మనం పేల్చేసినాం మనం ఇక్కడి నుంచి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మనకి S-400 ద్వారా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను టార్గెట్ చేసుకున్నాం. ఇది చాలా పెద్దది అంటున్నాను.
ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. 5 లక్షల మంది మహిళలు పెళ్లి చేసుకోవడం, ఇక్కడ రావడమో లేకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడమో చేసిండ్రు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ బాధ, మనకు సంబంధం లేదు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ 5 లక్షల మంది మహిళలు అయితే మనం వేరే రకంగా చూడాల్సి, స్లీపర్ సెల్స్ గా పనిచేస్తారా అంటే కొందరు చేస్తుండొచ్చు, కొందరు చేయకపోవచ్చు. కానీ ఈ సామాజిక సమస్య, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ భారత పౌరులా కాదా అని చూసి చేయాలి, లేకపోతే పౌరసత్వం ఇప్పించాలి. ఇప్పుడు ఆ పని చేయాల్సింది భారత విదేశాంగ శాఖ. వాళ్ళను కంపల్సరీ పౌరసత్వం తీసుకోమని కనుక భార్యాభర్తను విడాకులు చేసుకునేది పొమ్మని లేదు. ఇదో లవ్ జిహాదీ లాంటిది అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ కొందరు ముస్లిం సోదరులు కానీ కొన్ని సంస్థలు కానీ, ముఖ్యంగా సంస్థలు అఖండ భారత్ అనే దాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఇంకా పెద్ద కుట్ర అంటున్నారు. ఇప్పటిదాకా విహెచ్పి కానీ బీజేపీ వాళ్ళు ఈ మాట మాట్లాడేది అఖండ భారత్ మనదే, గాంధార్ దాకా గాంధార్ దేశం మనదే, మయన్మార్ దాకా మనదే అంటున్నారు. కానీ ఇప్పటిదాకా మనం స్వాధీనం చేసుకుంటాం అనిలే, అఖండ భారత్ అని అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ పీఓకే కాదు, ఈ మొత్తం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ వస్తుంది. దీనిలో చాలా పెద్ద కుట్ర ఉంది అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికన్నా చాలా పెద్ద కుట్ర ఉంది అంటున్నాను. సుమారు 50 కోట్ల మంది ముస్లింలను మన భారతదేశంలో ఇంక్లూడ్ చేయడానికి పెద్ద కుట్ర. నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న సమస్యలతో సతమతం అవుతుంటే, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య అభివృద్ధి తేడాలు చూస్తుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కలుపుకోవడమే దరిద్రం, కానీ కలుపుకోవాలంటున్నారు. కానీ మిగతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ను, మయన్మార్ లోని కొంత ప్రాంతాన్ని మనం కలుపుకుందామంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఏం లేదు. భారతదేశం ఆ ప్రయత్నం ఎన్నడూ చేయదు కూడా. ఎప్పుడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం మనం. కానీ మన హక్కుగా మనకి ఏదైతే పీఓకే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా మనం చాలా ధర్మ మార్గం చేస్తున్నాం. స్వాధీనం చేసుకుంటామని ఎక్కడ అంటలేము. వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరనే ఉన్నాం. లైన్ ఆఫ్ కంట్రోల్ గౌరవిస్తున్నాం ఇప్పటికి కూడా. కానీ తప్పు చేస్తే, వాడు కనుక ఆయుధం ఎత్తితే మనం హ్యాండ్స్ ఆఫ్ అంటే మనం అయితే చేతులు ఎత్తి నిలబడలేం. కనుక ఇవాళ మనం దాడులు ఏవైతున్నాయో సమర్థవంతమైన, చాలా సమర్థవంతంగా దాడి చేసిండ్రు. దీన్ని భారతదేశం అంతా ఆహ్వానిస్తున్నది. సింధు గుణపాఠం నేర్పుతుంది అంటున్నాను. పాకిస్తాన్ ఒక మంచి గుణపాఠం అంటున్నాను. ఓకే, రైట్. వెంకరెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఈ 5 లక్షల మంది యువతులు ఎవరైతే వారు పౌరసత్వాన్ని తీసుకోవాలి తప్పించి వాళ్ళు స్లీపర్ సెల్స్గా కాదు అంటున్నారు. ఇంకోటి భారత్ కూడా ఈ యొక్క భారత్లో ఉన్నటువంటి లంచగొండితనంతో వాళ్ళకు ఈ రకమైనటువంటి తప్పుడు పత్రాలు కూడా వస్తున్నాయి అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, మీరే పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చే వాళ్ళు వస్తున్నారు, చెడబడే వాళ్ళు చెడబడుతున్నారు, రోహింగ్యాలు వస్తున్నారు. దీనికి కారణకులు ఎవరంటారు? దీని వెనుక ఎవరి నిఘా వైఫల్యం ఉందంటారు? ముందుగా మీకు, అలాగే 4Sight ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి, శేష్ వారికి నమస్కారం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏప్రిల్లో ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత మనకు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, దేశ రక్షణ కోసం ఏం చేయాలి, దేశాన్ని రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే మతాన్ని చూసి, మతాన్ని అడ్డం పెట్టుకొని హిందువులని టార్గెట్ చేసుకుంటూ కాల్చి చంపడం అనేది డెఫినెట్గా ఇది విద్రోహ చర్య. ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడున్న ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, అన్ని మతాల వాళ్ళు కానీ ఒకతాటికి పోయి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేసే విద్రోహ చర్యలు ఏవైతున్నాయో పెంచి పోషిస్తూ ఉందో అందరూ ఖండిస్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు చర్చ ఏంటంటే, పాకిస్తాన్ మెన్ ఇండియన్ మహిళల్ని చేసుకోవటం, పెళ్లి చేసుకోవటం, దాని తర్వాత అదే మహిళలు ఇక్కడే ఉండిపోవటం, పిల్లల్ని కనటం, తర్వాత ఇక్కడ ఏవైతే భారతదేశంలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వాళ్ళు వాడుకోవటం. ఇప్పుడు మనకే లేకుండా మన దేశంలో ఉన్న వాళ్ళకే సరిపోవట్లేవని మనం అనుకుంటుంటే, అలాంటిది మరి ఒకసారి పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఉండాలి వాళ్ళు? పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్ పౌరసత్వం తీసుకోవాలి. మరి ఇక్కడేం పని వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు పాకిస్తాన్ కోడలుగా అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఇక్కడే వండుకుంటూ ఇక్కడే పిల్లలు కనుక్కుంటూ పాకిస్తాన్ ఇది మెన్ అయితేనేమో పోయి వస్తుంటారు. ఇదేం నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాల్సిందే. ఇక్కడ ఉండాల్సిన అర్హత లేదు చెప్పాలంటే. ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలి, వాళ్ళని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మునీర్ అహ్మద్ అనుకుంటా ఆయన పేరు. ఆయన పాకిస్తాన్ ఉమెన్ని, మహిళని పెళ్లి చేసుకోవాలని పర్మిషన్ అడిగారు ఇండియన్ గవర్నమెంట్ని. అప్పుడు ఏం చెప్పారు ఇండియన్ గవర్నమెంట్? వద్దొద్దు, పర్మిషన్ ఇవ్వము, చేసుకోవద్దు అని చెప్తే ఆయన వాట్సాప్లో పెళ్లి చేసుకున్నాడు. వాట్సాప్లో పెళ్లి చేసుకొని మరి ఆయన ఇక్కడ తీసుకొచ్చుకుని ఇలాంటిది అంటే ఆయన ఎంత
ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సెక్యూరిటీ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా ఇలాంటి ఇష్యూస్ వస్తప్పుడు ఏమేమి క్యారీ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పోతున్నారు, రేపొద్దున వీళ్ళు ఏమైనా మన సమాచారం ఏమైనా బయటికి పోతుందా, ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున మన సెక్యూరిటీకే ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటివి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఈ 5 లక్షల మహిళలు ఉన్నారా లేకపోతే 25 లక్షల మహిళలు ఉన్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకు తెలుసు, రామ్మోహన్ గారు క్లియర్ చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది వచ్చారు. దగ్గర దగ్గర ఒక 4-5 డిస్ట్రిక్ట్లలో మొత్తం వాళ్ళే ఉన్నారు. ఆమెకు సపోర్ట్ అంతా వాళ్ళే, ఎక్కడ ఎన్నికలు వచ్చినా గెలిచేది వాళ్ళే. ఎందుకంటే దొంగ ఓట్లు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ పాస్పోర్ట్, ఇవే వాళ్ళది మొత్తం కూడా అక్కడ కంట్రోల్ లేకుండా అయిపోయింది. సో దానివల్లనే ఆమె మరి మమతా బెనర్జీ విర్రవీగుతా ఉంటది, ఎప్పుడు చూసినా కూడా మేమే గెలుస్తాం అన్నట్టుగా. ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా వాటిని కంట్రోల్ చేయాలి. ఎన్ఆర్సీ ఏదైతే తీసుకొచ్చారో ఎన్ఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడెక్కడ ఎవడెవడు ఉన్నాడు, ఎవడెవడు ఇక్కడ కార్యకలాపాలు చేస్తా ఉన్నారు, వాళ్ళ యాక్షన్స్ ఏంది, వాళ్ళు ఎక్కడ రెసిడెన్స్ తీసుకున్నారు, ఎవరెవరికి ఏమి ఇస్తా ఉన్నారు, ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ మిగతాయి కానీ డెఫినెట్ గా ఇవన్నీ బయటకు రావాల్సినవి. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అందరూ డిపోర్ట్ చేయాలి. మనకి వాళ్ళంతా అక్కర్లేదు, పాకిస్తాన్ వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ కానీ, రోహింగాలు కానీ ఇంకెవ్వడు అక్కర్లేదు. ఆ పిఓకే డెఫినెట్ గా పిఓకే మనది అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం. పిఓకే ఉంటే చాలు, పాకిస్తాన్ వాళ్ళు వద్దు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎవడొద్దు, అవసరమే లేదు చెప్పాలంటే. ఈ భారతదేశానికి చాలు, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మనందరం ఉన్నాం చాలు. సో ఎవరు అయితే భారతదేశం నా జన్మభూమి, భారత మాత నా జన్మ తల్లి, తర్వాత ఈ గడ్డ మీద తినుకుంటూ, ఈ గడ్డ మీద నీళ్లు తాగుకుంటూ, ఈ గడ్డ నాది అంటోళ్ళు ఉండొచ్చు ఇక్కడ. లేదు పాకిస్తాన్ జిందాబాద్ అంటే పాకిస్తాన్ జెండా ఎగిరేసిన మొత్తం కూడా టోటల్ గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, అవసరమే లేదు ఇక్కడ, మనకి అవసరమే లేదు. అక్కడ పాకిస్తాన్ లో బతకొచ్చు, వాడికి ఈ అర్హత కూడా లేదు ఇక్కడ చెప్పాలంటే. అందుకని ఎందుకంటే మనం ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నాము కాబట్టే ఇక్కడ టార్గెట్ చేస్తా ఉన్నారు. ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ కూడా జరిగేది ఎందుకు అనుకుంటున్నారు, ఇదంతా కూడా కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ వల్ల. ఎవరైనా అన్ని పార్టీల వాళ్ళు, పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఎన్ఆర్సీ అమలు చేయాలి. అందరు ముఖ్యమంత్రులు కానీ అన్ని స్టేట్స్ కూడా ముందుకు వచ్చి డెఫినెట్ గా అమలు చేయాలి. ఇక్కడ అస్సాం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో అలాంటిదే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు లక్షల మంది బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రోహింగాలు కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ లక్షల మంది వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళగొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళ వల్ల మనకు థ్రెట్ ఉంటుంది, రేపొద్దున మన ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మన సమాచారం అంతా కూడా బయటకు పోయే అవకాశం ఉంటుంది. ఈ 5 లక్షల మంది అంటున్నారు కదా, మరి 5 లక్షల మంది పోవడం రావడం ఎవరు ఏం క్యారీ చేస్తున్నారు ఏం తెలుసు మనకి, ఏ సమాచారాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారో ఏం తెలుసు మనకి. సో ఇవంతా కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్ గా అందరినీ డిపోర్ట్ చేయండి, ఎవరైతే పాకిస్తానీస్ ఇక్కడ ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి, ఇండియన్స్ ఇక్కడ రావాలని చెప్పి మనకి అది ఇష్యూ కూడా చేశారు. వెంకటరెడ్డి గారు మీరు అన్నట్టుగా ఎవరైతే ఇక్కడ పెళ్లి చేసుకున్నారో అక్కడ వాళ్ళు వెళ్ళి వారి పౌరసత్వం తీసుకోవాలి, లేదంటే ఇక్కడ పౌరసత్వం తీసుకోవాలంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే గతంలో మనం హనీ ట్రాప్ కింద కొంతమంది అధికారులను కూడా ట్రాప్ చేసి మన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ వివరాలను సేకరించడం, పలు దఫాలుగా పలు విషయాలు కూడా సేకరించడం, మనం పలు కేసులు కూడా చూసాం, ఆ అధికారులను అరెస్ట్ చేయడం కూడా చూసాం. అదే రకంగా ఇది కూడా మనం ఈ రకంగా ఇవి జరుగుతున్నాయని చెప్పి మనం భావించవచ్చా? వై నాట్? ఎందుకంటే ఇక్కడ మరి నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ సమాచారాన్ని క్యారీ చేస్తా ఉన్నారు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, సిఆర్పిఎఫ్ జవాను వద్దంటూ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఒక రక్షణ వ్యవస్థలో పనిచేసుకుంటూ పర్మిషన్ లేకుండా కూడా పెళ్లి చేసుకున్నాడు, సస్పెండ్ చేశారు. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఇప్పటికి బయటకు వచ్చేటోళ్ళు. నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా బోలెడు మంది ఉన్నారు రోహింగాలు, మరి బయటకు పోతుర్రా? గవర్నమెంట్ పట్టించుకుంటుందా? గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా మరి రేపొద్దున మనకు థ్రెట్ కాదా? డెఫినెట్ గా థ్రెట్టే ఉంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలు కనుకుంటూ మరి ఒక్కరిద్దరిని అంటారా అంటే కాదు, 10-12 మందిని అంటారు. వాళ్ళందరికీ కూడా ఎవరు పోషించాలి? భారత ప్రభుత్వం పోషించాలా? మనం కష్టపడి మనం పన్నులు కట్టి వాళ్ళని పోషించాలా మనం? ఇది కరెక్ట్ కాదు కదా. మన 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 భారత ప్రజలే ఎంతో మంది మరి చాలా మంది బాధపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పథకాలు అందాలి తప్పితే వాళ్ళకి కాదు అని చెప్పి. ఎందుకంటే పాకిస్తాన్లో తిండి లేదు,
తిండి లేదు, ఇప్పుడు నీళ్లు కూడా ఉండవు. రేపొద్దున సింధు నది జలాలు ఏదైతే ఒప్పందం రద్దు చేసుకున్నారో డెఫినెట్ గా ఆ నీళ్లు తాగడానికి కూడా నీళ్లు ఉండవు. ఆ జీడిపి కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ 70% ఏదైతే వాటర్ ఆ పంజాబ్ ప్రావిన్స్ లో వస్తా ఉందో అది కూడా డెఫినెట్ గా ఎడారిగా మారే పరిస్థితి ఉంది. ఓకే రైట్. వెంకరెడ్డి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. శేషు గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు అలాగే వెంకరెడ్డి గారు చెప్పినట్టు రామ్మోహన్ గారు అంటున్నారు ఆ పౌరసత్వం మీద చేయాలి కానీ వాళ్ళను మనం ఉగ్రవాదులుగా లేదంటే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసే వాళ్ళుగా చూడొద్దని రామ్మోహన్ గారు అంటున్నారు. కానీ వెంకరెడ్డి గారు ఏమో అవును ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఇక్కడే పౌరసత్వం తీసుకోవాలి కదా, మరి తీసుకోకుండా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి అట్లా పోయి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, అలాంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవద్దు అంటూ వెంకరెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అందరికీ నమస్కారం. పెహల్గాం దాడి ఉదంతం తరువాత భారత ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఒకటి ఏంటి అని అంటే, ఇల్లీగల్ గా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోవాలి, ఒక సమయం కూడా ఇచ్చారు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేటటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పెహల్గాం ఉదంతం దేశ ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసిన బాధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకుంది. అటు సింధు జలాల ఒప్పందం నుంచి వెనుకకు రావడంతో పాటు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత ఒక 3 వ్యూహాలను భారత ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి ఏంటి అంటే, ఇప్పటికే ప్రారంభమైనటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా అటు పిఓకేలో ఉన్నటువంటి అటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ఉగ్రవాదులను నిర్వీర్యం చేయటం ఒక వ్యూహం. రెండోది, పాకిస్తాన్ నుండి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటన లేకపోతే పాకిస్తాన్ నుండి వస్తున్నటువంటి ప్రతీకార చర్యని బలంగా తిప్పికొట్టడం రెండో వ్యూహం. మూడో వ్యూహం ఏంటంటే, అంతర్గత భద్రతలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా కఠినంగా అణిచివేయాలనేటటువంటి ఉద్దేశం. ఈ 3 వ్యూహాలను భారత ప్రభుత్వం ఎంచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం చర్చలో అంశంగా చేపట్టినటువంటి అంశం 3వ వ్యూహం కిందికి వస్తుంది. స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ దేశంలోనే ఉంటూ అంతర్గత భద్రతను సవాల్ చేస్తున్నటువంటి వాళ్ళని ఏరివేయటము, లేకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవటము, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకోవటం అనేది భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా చూడాలి. అయితే ఈ చర్యలకు కొనసాగింపుగా ఏంటి అని అంటే, దేశంలో చాలా మంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు ఆపరేషన్ సింధూర్ పైన కానీ, పెహల్గాం ఉదంతం పైన కానీ, పాకిస్తాన్ చర్యలపై కానీ రకరకాలుగా స్పందిస్తున్నటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడే మన టీవీలో కూడా చూసాం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో సంఘీభావంగా అఖిలపక్ష ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా మనం చూసాం. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దేశంలో ఒక విధమైనటువంటి ఆలోచనని, చర్చను, విశ్లేషణను రేకెత్తిస్తున్నాయి. నిషికాంత్ దూబే చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటి అనంటే, 5 లక్షల మంది పాకిస్తానీ యువతులు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం యువకులను పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగా ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్త్రీలను పురుషులను పెళ్లి చేసుకున్నారనేది మనకి చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి అంశమే. దానికి ఉదాహరణగా రామ్మోహన్ అన్న కూడా టచ్ చేశారు. ఒక టెన్నిస్ స్టారు, ఇండియన్ టెన్నిస్ స్టారు ఒక పాకిస్తానీ క్రికెట్ స్టార్ ని పెళ్లి చేసుకుంది. అంటే ఇది 2 వైపులా కూడా వర్తించేటటువంటి మనకి ప్రధానమైనటువంటి ఉదాహరణగా చూడాల్సినటువంటి అంశం. అయితే వీళ్ళు ఇల్లీగల్ గా ఉన్నారా, ఒకళ్ళ ప్రభుత్వ అనుమతితోటి పెళ్లిళ్ళు చేసుకొని ఉంటున్నారా అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. దాన్ని తేల్చాల్సిన బాధ్యత నిషికాంత్ దూబే కాదు. నిషికాంత్ దూబే పార్టీ ఈ దేశాన్ని 11 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి పార్టీ, దానికి బాధ్యత వహించాలా. అంతకుముందు పార్టీలు కూడా బాధ్యత వహించాలా. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరింత ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అట్లా పెళ్లిళ్ళు చేసుకొని ఇల్లీగల్ గా ఇక్కడ ఉండి వాళ్ళు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తుంటే దాన్ని ప్రభుత్వం వైఫల్యంగా భావించాలా, లేకపోతే ప్రభుత్వం సరైనటువంటి సిటిజన్షిప్ పాలసీ లేకుండా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం భావించాలా. సిఏఏ
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఇదే ప్రభుత్వము గత 4 సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఇట్లా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు, ఏ రాష్ట్రాలలో పాకిస్తాన్ కి సంబంధించిన, బంగ్లాదేశ్ కి సంబంధించిన, శ్రీలంకకు సంబంధించిన, బర్మాకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఎంట్రీస్ లేకపోతే వివిధ రూపాల్లో వాళ్ళ ఇల్లీగల్ ఎంట్రీ ఏ రూపంలో వచ్చినా, మ్యారటోరియల్ స్టేటస్ లో వచ్చినా, లేకపోతే ఇల్లీగల్ గా బార్డర్స్ దాటి వచ్చినా, బట్ ఇక్కడ ఇల్లీగల్ స్టేబుల్ గా ఉన్నటువంటి వాళ్ళు, సిటిజన్షిప్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం ఇంతకాలం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇది ఈ సమయంలో మాట్లాడాల్సినటువంటి అంశం కాదు. ఎందుకనంటే దేశమంతా కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఎంత గట్టిగా మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సమాధానం చెప్పగలుగుతున్నామా అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఇట్లాంటి అంశాలను రేకెత్తించడం వల్ల కొన్ని అపోహలు దేశంలో సృష్టించిన వాళ్ళు అవుతాం కాబట్టి, బట్ దీని తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ అంశం తర్వాత ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఇట్లాంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదే సందర్భంలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి అంశాలను చర్చకు పెట్టడం వల్ల, తెరదీయటం వల్ల అది కొంత సైడ్ ట్రాక్, డైవర్షన్ కి వచ్చేటటువంటి పొలిసైజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్క భారతదేశమే కాదండి, ఈ వలసలతోటి ప్రభావితం అవుతుంది ఒక్క భారతదేశమే కాదు, వలసలతోటి ఇబ్బంది పడుతుంది ఒక్క భారతదేశమే కాదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సమస్యను ఎత్తుకున్నాడండి? వలసలే కదా. బలవంతంగా విమానాలు ఎక్కించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దేశాల్లో దింపుతున్నారు. భారతదేశానికి కూడా 3-4 విమానాల్లో 280 మందిని తీసుకొచ్చి ఇక్కడ దింపిపోయారు. ఇప్పుడు బతిలాడుకుంటుంది ఆ దేశం. ఏంటంటే మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోతే మీకు డాలర్ల బహుమానం ఇస్తాము, మనీ రివార్డ్స్ ఇస్తామని బతిలాడుకుంటుంది. తర్వాత ఇది అమెరికాకు ఉన్న సమస్య అయితే యూకే కూడా ఒక సమస్య ఉంది. యూకేలో అంతర్గత భద్రత పైన ఈ ఇల్లీగల్ ఎంట్రీస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ ప్రభుత్వం కూడా అక్కడ కఠిన చర్యలు చేపడుతుంది. అక్కడ గొడవలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. దేశంలోనే 2 పెద్ద దేశాలు ఈ వలసల ప్రభావాన్ని ఎదుర్కొంటుంటే భారతదేశం లాంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఈ వలసల సమస్యలను ఎదుర్కోవటంలో వింతేముందనేటటువంటి ప్రశ్న వస్తుంది. మరీ ముఖ్యంగా భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు అన్ని కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? బంగ్లాదేశ్ లో మీరు చూడండి, బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చేటటువంటి రోహింగ్యాలు పరిస్థితి ఏంటంటే, కాందిశీకుల పరిస్థితి ఏంటంటే అక్కడ కరువు, అక్కడ వరదలు, వాటిని తట్టుకోలేక భారతదేశంలో ఒక సేఫ్ షెల్టర్ కోసం లోపలికి వస్తున్నటువంటి సందర్భం. మీకు ఎల్టీటీ సమస్య ఉన్నప్పుడు జాఫ్నా నుండి వేలాది మంది శ్రీలంక తమిళ్లు భారతదేశంలోకి వచ్చారు. ఇవాళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి టెన్షన్స్ తోటి మన ఇండియాలోకి వస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళే, అయ్యా బాబు మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి, మేము పాకిస్తాన్ తో ఉండటానికి ఇష్టపడట్లేదు అని అంటున్నారంటే ఆ దేశాల్లో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ భారతదేశం కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఎంట్రీస్ సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్య ఏంటంటే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ ఇల్లీగల్ మ్యారేజెస్ ద్వారా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడ యువతలను ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇక్కడ యువతలను అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవటం. బట్ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న వస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ. బట్ ఇంత ఇల్లీగల్ ఎంట్రీస్ జరుగుతున్నప్పుడు వాట్ మెజర్స్ హాస్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్ టు కంట్రోల్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ ఎంట్రీస్? అయితే శేష్ గారు మీరు అన్నట్టుగా ఇల్లీగల్ ఎంట్రీస్ సంబంధించి వస్తుంటే, వాళ్ళందరూ వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. మనం చూసాం గుజరాత్లో ఒక సిటీ వాళ్ళు వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించుకొని ఉన్నారు, వాటిని డిమాలిషేషన్ చేయడం చూసాం. బంగ్లాదేశ్లో అది, అలాగే పశ్చిమ బెంగాల్లో చూసాం. పలు చోట్ల కూడా ఈ రకమైన ఇల్లీగల్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చి ఇల్లులు కట్టుకొని అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, వాళ్ళకి కావాల్సినటువంటి పత్రాలు తెప్పించుకునేంత వరకు కూడా మన ప్రభుత్వాలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, నిఘా వర్గం ఏం చేస్తుందంటారు? దీనికి ఎందుకు అడ్డుకట్ట వేయలేదంటారు? ఒక్కటి ఇప్పుడు మీరు గత 2 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఈ సమస్య భారతదేశంలో ఉంది కదా. సంఘటన జరిగినప్పుడే ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం.
సంఘటన జరిగినప్పుడు ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. బట్ సంఘటన జరగక ముందు ప్రభుత్వాలు చేసినటువంటి చర్యలు ఏంటనేటటువంటి ప్రశ్న రావాలి కదా. ఇవాళ ఓవర్ నైట్ లో వచ్చిన సమస్య కాదు, ఒక్క రోజులో వచ్చినటువంటి సమస్య కాదు. ఇది దశాబ్దాలుగా భారతదేశంలోకి ఇల్లీగల్ ఎంట్రీస్ వస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం, పట్టించుకోకపోవటం, వాళ్ళు ఇక్కడ వచ్చి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి చేసుకుంటున్నటువంటి సందర్భంలో బట్ ఖచ్చితంగా వీటన్నిటినీ నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో ఒక పెహల్గామ్ సంఘటన జరిగినప్పుడు మనం ఒక రోజు 4 రోజులు మాట్లాడుకొని ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడి తర్వాత మళ్ళా కామ్గా ఊరుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది ఒక పాలసీ మ్యాటర్ గా రావాలి. ఇది ఒక ప్రభుత్వాలు ఒక సీరియస్ పాలసీ మ్యాటర్ గా తీసుకుంటేనే ఈ సమస్యకు దీర్ఘకాలంలోనైనా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప ఏదో 1-2 పెహల్గామ్ సంఘటనలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఎంట్రీస్, పౌరసత్వం లేనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాలని ఒక హుకుం జారీ చేసి తర్వాత మళ్ళా మర్చిపోయి తర్వాత ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిపైన చర్యలు చేపట్టకుండా ఉంటే బట్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. ఇది సమస్య ఇప్పుడుదే కాదు, గత 3 దశాబ్దాలుగా ఈ సమస్యని భారతదేశం ఎదుర్కొంటుంది. బట్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే, చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఒక పాలసీ మ్యాటర్ గా ప్రభుత్వం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం. సిఐఏ వచ్చినప్పుడు దేశంలో చాలా మంది సెక్యులరిస్టులు, నేను కూడా అన్నాను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ నేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళని లేకపోతే ఇక్కడ పౌరసత్వం వచ్చేటటువంటి వాళ్ళని, అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఎల్లగొట్టాలి, బలవంతంగా ఎల్లగొట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అని నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తినే. బట్ అది కాదు కదా, ఒక ప్రభుత్వం ఒక పాలసీని ఫ్రేమ్ వర్క్ చేయాలా, ఆ పాలసీ ప్రకారం ఎవరికి సిటిజన్షిప్ అర్హత ఉంటుంది, ఎవరు ఇక్కడ ఉండటానికి అర్హులు అవుతారు అనేది. ఇప్పుడు దేశ భద్రత విషయంలో ఎవరు రాజీ పడద్దు. ఎందుకు అనంటే రాజీ పడిన తర్వాత ఒక ఏమంటాం అశాంతి కుప్ప పైన కూర్చొని బతకాలని ఎవడు కోరుకోడు కదా. బట్ అట్లా అయితే శేషు గారు మీరు అన్నారు కదా ఏది ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి అని చెప్పి, దీనికి ఇప్పుడే ఈ సమస్య వచ్చినప్పుడే కాదు దీన్ని కొనసాగింపు కూడా చేయాలన్నారు. మరి మొన్న ఏదైతే పాకిస్తానీస్ ఎవరైతే వీసాల మీద ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా కూడా మన హైదరాబాద్లోనే 100కు పైగా పాకిస్తానీలు ఉన్నారు, వాళ్ళని ఇంకా పంపడానికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు కూడా ఇచ్చారని ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు. మరి ఇట్లా ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వీసా గడువు అయిపోయిన వారిని ఇట్లానే వాళ్ళని ఏం చేయలేక అదే ప్లేస్లో ఉంచే విధంగా చేస్తుంటే మరి మిగిలిన ఎక్కువ సంఖ్యలో ఉండి ఆల్రెడీ అక్కడ ఓటు తెచ్చుకొని ఆధార్ కార్డు తెచ్చుకున్న వాళ్ళను వారి యొక్క ఓటు బ్యాంకు స్వార్థం కోసం, వారి యొక్క రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి, వాళ్ళే పెంచి పోషిస్తున్నారంలో మనం భావించవచ్చు కదా. ఖచ్చితంగా భారతదేశంలో మతపరమైన కులపరమైనటువంటి ఇంటర్వెన్షన్ ఉన్న రాజకీయాలు చేస్తున్నంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. మనం ఇవాళ ఓటింగ్ అంతా కూడా పార్టీలన్నీ కూడా మతపరంగా, కులపరంగా, వర్గాల పరంగా, ప్రాంతీయ పరంగా ఇవన్నిటిని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్గం ఓట్లను సంపాదించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, గతంలో కానీ, ఇప్పుడు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంలో ఫెయిల్ అయినాయి మనకు స్పష్టంగా కనపడుతుంది కదా, మన కళ్ళ ముందే కనపడుతుంది కదా. కాబట్టి దాన్ని మళ్ళా మనం ఇప్పుడు చర్చలో కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత, భారతీయ జనతా పార్టీ దీనికి బాధ్యత, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎంసీ లాంటి పార్టీలు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బాధ్యత. బట్ ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ గేమింగ్ ఎలక్షన్స్ చేస్తున్నంత కాలం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. బట్ కాకపోతే ప్రభుత్వాలకు ఒక చిత్తశుద్ధి ఉండాలండి, కనీసం స్థాయిలోనైనా మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 5 లక్షల మంది పాకిస్తానీ యువతులు భారతదేశంలో ఉన్నటువంటి యువకులను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటే వాళ్ళందరూ స్లీపర్ సెల్స్ గా ఉండరు, వాళ్ళందరూ ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్టుగా ఉండరు. వాళ్ళ దేశంలో అవకాశాలు లేక బతికేటటువంటి ఛాన్స్ లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే బాగుంటుందని. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. బట్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మనం ఒక ఎమోషనల్ క్రియేట్ చేసినాం, ఎట్లా అవుతుంది? సంబంధ బాంధవ్యాలు తెంచుకోలేం కదా. బట్ పాకిస్తాన్, ఇండియా కూడా ఇవాళ టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ 47కు ముందు మనం అందరం ఒకటే కదా. బట్ దాయాదులమే కదా, అన్నదమ్ముల పిల్లలు లాంటి వాళ్ళమే కదా, ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది కదా, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది కదా. ఇక్కడి నుంచి అక్కడికి పోయినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి బంధుత్వాలు కొనసాగుతాయి కదా, ఆ పెళ్లిళ్ళు జరుగుతాయి కదా, ఆ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తారు కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ గా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో అట్లాంటి వాటిపైన ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ రాజకీయాలు ఏంటి అని అంటే
ఆ వర్గాన్ని ముట్టుకుంటే, లేకపోతే వాళ్ళని ఏమన్నా అంటే ఓట్లు పోతాయేమో, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అనేటటువంటి ఒకటి వస్తుందని ఇవాళ భారతదేశంలో ఒక ప్రశ్న వేసుకుందామండి మనం. మా వెంకటరెడ్డి అన్న కూడా ఉన్నాడు కాబట్టి ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ అనే ఒక ముద్ర పడింది కదా. పడినప్పటికీ కూడా వాళ్ళు ఈ దేశాన్ని 11 ఏళ్ళుగా నిరంతరాయంగా పరిపాలిస్తున్నారు కదా. బట్ వీటిని బంద్ చేయాలి. పార్టీలు ఈ దేశంలో ఈ యాటిట్యూడ్ ని బంద్ చేసి వర్గ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు బంద్ చేస్తేనే భారతదేశానికి ఒక షేపింగ్ వస్తుంది, ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బట్ రైట్ శేష్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకటే పాయింట్, ఇదేదో టెంపరీ సొల్యూషన్స్ వచ్చే సమస్యలు కాదండి. చాలా 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 డెడికేటెడ్ గా చర్యలు చేపట్టి ఈ సమస్యకు ఒక దీర్ఘకాలమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది. వాళ్ళు సమన్వయంతో పనిచేస్తేనే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే రైట్. రామ్మోహన్ గారు, శేషు గారు అంటున్నట్టు ఏదైతే ఏదో ఒక సందర్భం వస్తానో, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పెహల్గామ్ అటాకో లేదంటే పుల్వామాకు సంబంధించి అటాక్ ఏదైతే వచ్చినప్పుడే వీటి గురించి మాట్లాడుతున్నాము తప్పించి దీని గురించి దీర్ఘకాలికంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏదో 4 రోజుల పాటు ఇది నడుస్తుంది, తర్వాత దీన్ని మాత్రం మర్చిపోతున్నాము. ఈ యొక్క ఏవైతే ఇమిగ్రేషన్ అక్రమంగా ఎవరైతే రోహింగ్యాలు వస్తున్నారో ఇది మన దేశమే కాదు, బయట దేశాలు కూడా దీన్ని ఫేస్ చేస్తున్నాయి. మొన్న అమెరికాను కూడా చూసామంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడం ఎట్లా? రెండోది, ఎవరైతే పాక్ సంబంధించి ఎవరైతే ఇక్కడ వచ్చి వీసాలు తీసుకొని ఉంటున్నారో వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ స్లీపర్ సెల్స్గా పనిచేయరు, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయరు. కానీ అందులో ఎవరు భారత భద్రతకు ముప్పు కలిగేలాగా ఉంటున్నారు, వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఎవరిది? వారిపైన నిఘా వేయాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం ఆలోచించిద్దాం సంపత్ గారు. ఒకటేంటంటే ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే, ఇప్పుడు అస్సాం గణసాం గ్రామ పరిషత్ విద్యార్థి ఉద్యమం ద్వారా వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? అక్రమ వలసలకే కదా వ్యతిరేకంగా. అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళు ఎక్కువైండుగానే కదా అక్కడ వాళ్ళ ఉద్యమం వచ్చింది, అధికారంలోకి వచ్చింది కూడా ఆ పార్టీ. అందుకని సమయం సందర్భం కూడా కావాలంటున్నారు. ఇవాళ దేశం అంతా కూడా హిందువులు, ముస్లింలు, సిక్కులు అనకుండా అందరూ కూడా ఇవాళ ఈ భారతదేశం మీద దాడిని ఖండిస్తూ అందరు ముందుకు వస్తున్నారు. దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇట్లా మలుచుకోవాలి, దేశభక్తికి మలుచుకోవాలి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లోపటేముందో, ఉమర్ అబ్దుల్లా లోపటేముందో మనం వెలికి తీసిన కోడిగుడ్డు దీకలు కష్టం. అందుకని శశికాంత్ దుబే గారు లేవనెత్తిన అంశం కరెక్ట్, కానీ సందర్భం సమయం కరెక్ట్ కాదన్నా. అందుకని ఆయన పూర్తిగా వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటలేదు, ఆ వ్యాఖ్యల సందర్భం సమయం కాదంటున్నాను. నెంబర్ 1, ఇప్పటికే పాకిస్తాన్ ఒక పెద్ద వ్యూహం పడింది. ఏది? హిందువులను చెడ్డీలు విడిపించి మరీ చంపడం వల్ల హిందూ ముస్లింలు కొట్లాడుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అంతర్యుద్ధం వస్తుంది, మేము బాగుపడతాం అనుకున్నారు. ఎందుకంటే 35 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు మన దేశంలో. 140,000 సుమారు 35-40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అక్కడ. 20-25% ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ హిందువులు దాడి చేస్తారు, ప్రతి దాడి వాళ్ళు చేస్తారు అనుకున్నారు. కానీ మనం త్రివర్ణ పథకం, భారత జాతీయ జెండా కింద ఏకమై అందరూ కూడా ఇవాళ బ్లాంక్ చెక్ ఇస్తున్నారు. ఎవరైనా భయమో భక్తో అసదుద్దీన్ ఓవైసీని విమర్శిస్తూ వీడియోలు కూడా చూశాను నేను. అరే భయంతోనైనా సరే మాట్లాడుతున్నాడు కదా, మనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు కదా, దేశానికి అనుకూలంగా, దేశ పౌరుని అంటున్నాడు కదా. బిలావర్ భుట్టో విషయంలో మన భారత రాజకీయ నాయకులు ఎవ్వరు స్పందించారంత గట్టిగా ఆయన స్పందించిండు కదా. అట్లాగే మోడీ గారు కూడా దీనికి బాధ్యుని నేను అనలేదు, కానీ ఉమర్ అబ్దుల్లా ఈ సంఘటనకు నేను బాధ్యుని అన్నాడు. సిగ్గుపడుతున్నాడు, క్షమాపణ అనుకున్నాను. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏమైతే స్నేహాస్తం ఎదుటోడు అందిస్తుంటే మనం కౌగలించుకోవాలి తప్ప కత్తులు దూరొద్దు అంటున్నాను. కత్తులు నూరే పరిస్థితి అవుతుంది. ఇది కరెక్ట్ గా నెంబర్ 1. రెండోది, నేను చెప్పాను కదా, ఇది చిన్న సమస్యను పెద్ద భూతాతంలో చూపించొద్దు. కనీసం 4 నుంచి 5 కోట్ల మంది ఇతర దేశస్తులు మన దేశంలో ఏదో రకంగా చొరబడి ఇవాళ ఉన్నారు. 140 కోట్ల మంది అంటే 5 లక్షల మంది సమస్య కాదు, ఇది 5 కోట్ల మంది సమస్య. దీన్ని ఎట్లా చేయాలి? 2 మార్గాలు. నేను మొదటి సమర్థిస్తున్నాను, సిఏఏ సమర్థిస్తున్నాను. సిఏఏలో ఒక ప్రమాదం ఉంది కాదట్లేదు, కానీ సిఏఏ ఎప్పుడో కావాల్సింది అంటే ఆధార్ కార్డు. ఇప్పుడు మనకు నేను చిన్నప్పుడు సినిమా చూసిన, అమెరికాలో పౌరసత్వ కార్డు లేకపోతే వాడు ఎట్లా బాధపడతారో ఒక సినిమాని తీసినప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే పౌరసత్వ కార్డు లేకుండా ఎవరైనా సరే బయట తిరిగే అవకాశం లేకుండా చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ వస్తుంది. అయితే ఒక్కటి ఏమైందంటే వేరే దేశాలకు మనకు తేడా ఏంటంటే మన దాయా దేశాలలో ఒకటే విధంగా ఉంటాయి. అందరు ముస్లింలు ఒక దగ్గర ఉంటారు, అందరూ కాశ్మీర్ ముస్లింలు కొంచెం వేరుగా ఉంటారు. దాన్ని మనం అరికట్టలేము. కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం ఏం చేయలేము. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాడా లేకపోతే మన పశ్చిమ బెంగాల్ వాడా చేయలేము. కానీ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళకి ముక్కులు ముఖం తేడా ఉంటుంది కానీ గుర్తించవచ్చు. కనుక ఒకే రూపురేఖలు ఒకే విధంగా ఉండవన్న ఒక సమస్య వచ్చింది. రెండోది ఏంటంటే మన వాళ్ళ కాదని గుర్తించడానికి. మూడోది ఏంటంటే సిఏఏ చేయాల్సిందే.
చేస్తేనే ఈ 5 కోట్ల మంది సంగతి తెలుస్తారు, లేకపోతే ఇక్కడికి ఆగిపోతాయి. నేను ఏమంటున్నా, పాత వాళ్ళని ఎక్కువ వెలగొట్టడం తర్వాత కనీసం ఆగిపోతాయి అంటున్నాను. కొత్త కార్డు అయితే ఎవడు ఇయ్యాడు కదా. ఇందులో కూడా అవినీతి ఉంటుంది, ఇందులో కూడా అధికారులు ఉంటారు. ఇప్పటికే రేషన్ కార్డులు, ఇంటి నెంబర్లు అన్ని ఇచ్చిన వాళ్ళు చూసాం మనం. రకరకాల ప్రభుత్వ సౌకర్యాలు కల్పించారు వాళ్ళకి. రెండవది ఏంటంటే మనకు ఉమ్మడి పౌరసత్వం ఒకటి రావాలంటున్నాను. యూసీసీ గోవా లాంటిది కాదు. ఉత్తరాఖండ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ ఒక ఆదర్శం అంటున్నాను నేను. యూసీసీ కూడా రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా రావాలి. అప్పుడేమవుద్దంటే యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా మంది ముస్లింలు వ్యతిరేకించడానికి సరైన అవగాహన లేదంటున్నాను నేను. అడ్వకేట్ చెప్తున్నాను సంపత్ గారు. దానికి కేవలం ఇప్పుడు క్రిమినల్ లా అయితే అందరికి ఒకటే కదా. పిల్లవాడు చేసిన పిల్లవాడికి జూనియర్ కోడ్స్ ఉంటాయి, కానీ ఎవరు చేసిన ఏమాత్రం హత్య అంటారు కదా. మరి దీనికి ఎందుకు వద్దు? ముస్లిం లాలో కూడా, పర్సనల్ లాలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీలకు ఆస్తి హక్కు అనేది మనకంటే వాళ్ళు బాగా పాటిస్తున్నారు. ఇప్పుడు ముస్లిం ప్రాపర్టీ ఎవరైనా కొనాలంటే భయపడతాం. ఎందుకు భయపడతాము? ఎక్కడో వస్తారు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవడో వస్తే కొట్లాడతారని భయపడుతుంటాం కదా. అందుకని యూసీసీని అమలు చేయాల్సిన బాధ్యత 11 ఏళ్ళ నుంచి ఒక నినాదంగా పెట్టుకున్నది బీజేపీ చేయడం లేదు. అట్లానే సిఏఏ కూడా 4-5 ఏళ్ళ నుంచి విధానం పెట్టుకుని చేయడం లేదు. దీన్ని అందరికీ ఆదర్శంగా చేయాలంటున్నాను. రెండోది ఏంటంటే, ఇంతకుముందు శేష్ గారు చెప్పారు, ఈ కొన్ని దేశాలు అమెరికా, బ్రిటనే కాదు, కెనడా అయితే రాజకీయ నాయకత్వం మన సిక్కు నాయకులకు తలగ్గుతుంది. పార్లమెంట్ లో సిక్కులను సమర్థించలేక ఉండలేకపోతుంది. సిక్కు తీవ్రవాదులు అక్కడ పనిచేస్తుంటే వాళ్ళు ఆటంకపరుస్తారు. వాళ్ళకి ఊరేగింపులు కూడా నిషేధించడానికి భయపడుతున్నారు. కెనడా, ఆస్ట్రేలియా ఉన్నది చూసినాం కదా. అంటే వలసలతో, అక్రమ వలసతో అన్ని దేశాలకు బాధపడుతున్నాయి, కానీ మనం ఎక్కువ బాధపడుతున్నాం. మనకు సుమారు 7 దేశాలు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్ని కూడా ఆర్థిక కునారీలు పోయినాయి, సామాజిక కునారీలు పోయినాయి. అత్యంత హేయమైన స్థితిలో ఉన్నాయి. ఒక దేశం అధ్యక్షుడేమో శ్రీలంక అధ్యక్షుడేమో పారిపోయిండు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి మన దగ్గరికి వచ్చింది. ఇటు పాకిస్తాన్ అట్లాగే ఉన్నది. భూటాన్, నేపాల్లో కూడా ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేవు. కనుక మనం ఎందుకంటే చుట్టూ మంటలు ఉండి మనం దేశం మధ్యన ఉన్నాం. దీన్ని చైనా లాంటి దేశం ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు మనం కనుక దేశ ఐక్యతకు సంబంధించిన అంశంలో అందరూ ఏకమవుతున్న సమయంలో ఈ విభజన రేఖలు మనమే గీస్తే మనకే నష్టం అంటున్నాను. ఇది విభజన రేఖలు అంటున్నాను. దూబే గారు చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు, ఇప్పుడు కూడా చేసిండట్టున్నాను నేను. వివాదాస్పద వ్యాఖ్యలు మంచిదే, కరెక్ట్ అంటున్నాను. ఆ అంశం కరెక్ట్, తీసుకున్న సందర్భం తప్పు, సమయం తప్పు అంటున్నాను. ఇప్పుడు అందరం ఐక్యంగా జై భారత్ అని నిరోధిస్తున్న కాలంలో ఈ విభజన రేఖలు మనం చీరుస్తాయి. మరొక పెద్ద ప్రమాదం ఏముందంటే, అందరూ శాఖారులే, మన రొయ్యల కంపమాయమైనట్టు అందరూ దేశభక్తి చేస్తూ కొందరు తప్పు చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కూడా కలుపుకోవాలి. అనివార్యంగా వాళ్ళను కూడా మన వైపు తిప్పుకోవాలి తప్ప ఇక్కడ వేలెత్తి చూపి వీడు దొంగ, వాడు లంగా అంటే అప్పుడు ఏమైంది అంటే, ఉన్నవాడు మద్దతు ఇచ్చేవాడు కూడా పోతాడు. తర్వాత చూద్దాం, వీళ్ళ పని కాలంపు రాగానే కాటేసి తీరుదాం, అది చేద్దాం. కానీ కాలం వచ్చేదాకా ఆగొద్దా? ఇప్పుడే తొందరపడి ఒక కోయిల కూసింది అన్నట్టు కోయిల ఇప్పుడే గుద్దామా అనేది ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు ఏదైతే ఇప్పుడు నిష్కాంత్ దుబే చేశారో అవి వ్యాఖ్యలు కరెక్ట్, కానీ కరెక్ట్ అయిన సందర్భంలో ఆయన చేయలేదంటూ రామ్మోహన్ గారు అంటున్నారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇవి రెండు కూడా చేస్తాం అంటున్నారు. కానీ ఎందుకు చేయట్లేదు, ఎందుకు లోపం చేస్తున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన అంటున్నారు. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు సంవత్సరాలు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ 48 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. ఈ 48 సంవత్సరాలలో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎంతసేపు ఉన్నా కూడా మనందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అక్కర కూడా లేదు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఒక మైనారిటీని వాడుకొని భారతదేశంలో ప్రతి ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు భారతదేశ బార్డర్స్ అన్ని కూడా తెరిచి వాళ్ళ పాలనలో వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి ప్రవేశం కల్పించింది వాళ్ళే డెఫినెట్గా. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అటు టీఎంసీ కానీ, లేకపోతే ఇంకో డిఎంకే కానీ, ఇంకొక మిగతా పార్టీలు కూడా ఎప్పుడైతే మరి తెలంగాణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 తర్వాత ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, తర్వాత ఇంకా ఫ్యూచర్లో యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ తీసుకొస్తామంటే, ఇదే మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు దాన్ని అమలు చేయకుండా రాస్తా రోకోలు, ర్యాలీలు చేసి మొత్తం హంగామా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్టుగా రామ్మోహన్ గారు కానీ, ఇక్కడ మరి రోహింగాలు కానీ, లేకపోతే పాకిస్తానీలు కానీ 100 మంది ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళని పంపించిన దాఖలాలు కనపడతలేవు. వాళ్ళని ఏరి పారేసిన, కనీసం వాళ్ళని ఐడెంటిఫై చేసిరంటే కూడా ఆ రిపోర్ట్ లేదు. మరి అలాంటిదే మిగతా రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి శశికాంత్ దుబే గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.
నేనేమంటున్నానంటే ఇక్కడి నుంచి ఎవరైతే నిజంగానే ఉన్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళని పంపించాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రాలదే కదా. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళందరినీ కూడా పంపించాలని ఆలోచనతోటి ఇష్యూ చేసింది. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, ఎందుకు పంపించట్లేదు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము. రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మిగతా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ దానికోసమే పనిచేస్తుంది తప్పితే దేనికోసం పనిచేయదు. ఏ పాలసీ అయితే వెంకటరెడ్డి గారు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ వెంకటరెడ్డి గారు సహకరిస్తలేదు అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ఎజెండా మీద మీరు గెలిచిండ్రు. కాంగ్రెస్ ఎన్నడూ సిఏ అనలే, కాంగ్రెస్ ఎన్నడూ యూనిఫామ్ సివిల్ కోడ్ అనలే. వాళ్ళు దుర్మార్గంగా సంతుష్టికరణ రాజకీయాలు నడిపి 50 ఏళ్ళు పరిపాలించిన కనుక మిమ్మల్ని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మీ మీద బాధ్యత ఏంటంటే ఈ ఎజెండాని మీరు ఇప్పుడు 2014 కన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టింది కదా. మీకు సంపూర్ణమైన మెజారిటీ 2 సార్లు, ఇప్పుడు రాలేదు కొంత, కానీ సంపూర్ణ మెజారిటీ 2 సార్లు వచ్చింది కదా. 303 సీట్లు బీజేపీ కంటే. సరే కాంగ్రెస్ కోసం ఒకసారి ఇందిరాగాంధీ చచ్చిపోయిన 415 సీట్లు వచ్చినాయి రాజీవ్ గాంధీ, కానీ ఇప్పుడైతే మీకు ఉన్నది కదా మెజార్టీ. ఈ మెజార్టీ ఉన్నప్పుడన్నా మీరు అనుకున్న పనులు ఎందుకు చేయలేకపోతే ఉంటుంది. ఏమంటే ధర్నాలు చేస్తారు, రాస్తారు, ఒకరు చేస్తారు. నాలాంటి వాడు శేష లాంటి వారు కూడా ఏమన్నారంటే ఈ సిఏ చేసిన కొంత లోపాలు ఉన్నాయి, ఒకవేళ ఇటు టర్న్ అయితే కష్టం అంటే రెండో కాయిన్ కూడా చూపించినాం మేము, కానీ మేము వ్యతిరేకం చేయలే. నేనేమంటున్నా అంటే వ్యతిరేకత ఉంటది. మీరు ఈ ఎజెండా మీద ఎందుకైనా కనుక మీ మీద బాధ్యత ఎక్కువ. వాడు 47 నుంచి ఎందుకు చేయలేదు కానీ ప్రశ్నే, కానీ 47 నుంచి వాడు ఎజెండా పట్టుకోలేదు. వాడు కావాలనే ముస్లింలు సంతుష్టకరణ రాజకీయాలు చేసిండు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిండు. ఇప్పుడు ఏమైందంటే ఓట్ల పోలరైజేషన్ వల్ల మన వెంకటరెడ్డి గారు ఇవాళ హిందూ ఓట్లు పోలరైజ్ కావడం వల్ల రాహుల్ గాంధీ జన్యం వేసుకుంటాడు, మమతా బెనర్జీ ఏమో కాళీ స్తోత్రం చదువుతుంది, మన అరవింద్ కేజ్రీవాల్ ఏమో హనుమాన్ చాలీస చదువుతాడు. నేను చూస్తున్నాను. కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ పోలరైజ్ కావడానికి హిందూ ఓట్ల కోసం కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదటి నుంచి హిందూ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, సంతుష్టికరణ నిజంగా వద్దంటున్నారు కదా, మీరు ఎజెండాని ఎందుకు అమలు చేస్తారేనో అడుగుతున్నాను అట్లా. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఇందాక అన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా పెంచి పోషిస్తుంది వస్తుంది అన్నారు కదా. ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా బయట దేశాల నుంచి ఇట్లా అక్రమంగా రావడానికి సహకరిస్తుంది అంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటుందేమో, కానీ వాళ్ళు రావడానికి కూడా ఒక ప్రభుత్వం సహకరిస్తుందని మనం ఏ రకంగా భావించవచ్చు, దీన్ని ఎట్లా చూడొచ్చు? డెఫినెట్ గా ఇప్పుడు మీరు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దగ్గర 7-8 జిల్లాలు మొత్తం కూడా బంగ్లాదేశీలో ఉంటారు అక్కడ. మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ఎవరో ఒకరు సహకరిస్తేనే కదా, కోఆపరేట్ చేస్తేనే కదా వాళ్ళ లోపలికి వచ్చి మరి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. మరి మమతా బెనర్జీ అంత ధీమాగా నేనే గెలుస్తా, నేను ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారే, ఇదంతా సపోర్ట్ దానివల్లనే కదా. అక్కడ కానీ బీహార్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా నేనేమంటున్నానంటే ఈ సిఏ కానీ ఎన్ఆర్సీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తే డెఫినెట్ గా ఇది సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ రావట్లేదు కదా. మనం చేసినప్పుడు ప్రయత్నం చేస్తే ఎన్ని గొడవలు చేసారు వాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకం, వీళ్ళకు వ్యతిరేకం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మరి దాన్ని అమలు చేయకుండా అడ్డుపడింది ఎవరు ఈ రోజు? డెఫినెట్ గా ఆ రోజు వస్తుంది. ఇది డెఫినెట్ గా రావాల్సిందే. ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ సమాజం కోసం, ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశ ప్రజల హక్కుల కోసం డెఫినెట్ గా దీన్ని తీసుకురావాల్సిందే. ఇప్పటికైనా తీసుకురావాల్సిందే. ఎప్పుడు ఇది ఆగే సమస్య కాదు. ఇది మనకు తెలుస్తున్నది ఒక్కొక్కటి ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఏవి ముందుకు తీసుకొచ్చి ఏది ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ఈ దేశ సురక్షితంగా ఉంటుందనేది డెఫినెట్ గా మనందరికి తెలుసు. అది వస్తుందని నేను అనుకుంటున్నా. అది దానికి ఎట్లా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కానే కాదు. ఒకవేళ నిజంగానే కొన్ని రాష్ట్రాలు ఈ వీళ్ళని రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఒకవేళ పంపించకపోతే ఆర్మీనే టేక్ ఓవర్ చేస్తుంది, ఆర్మీనే చూసుకుంటుంది. రేపొద్దున మరి సిఆర్పిఎఫ్ కానీ మిగతా బలగాలు కూడా వచ్చి వాళ్ళని డెఫినెట్ గా, ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ భారత్ అంతకుముందు చెప్పినట్టుగా శేష్ గారు అంటుండే, భారత్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అదొక ఫారిన్ కంట్రీ, వాళ్ళకి మనకు సంబంధాలు ఉండనే ఉండవు. ఏ సంబంధాలు ఉంటాయి? ట్రేడ్ విషయంలో సంబంధాలు ఉంటాయి. ఒకవేళ పెళ్లిళ్ళ విషయంలో అయితే పాస్పోర్ట్ ఉంటేనే వాళ్ళకి ఎంట్రీస్ ఉంటాయి, పాస్పోర్ట్ వీసా ఉంటేనే ఎంట్రీ ఉంటుంది తప్పితే వాళ్ళకి పర్మిషనే ఉండదు. ఇమిగ్రేషన్ ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 2025 మొన్న రిలీజ్ చేసింది April 4th
రియలైజేషన్ ప్రకారం ఏంటంటే ఒక్కవేళ వీసా లేకుండా ఇల్లీగల్గా ఇక్కడ ఇండియాలో ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది, తర్వాత 3 లక్షల ఫైన్ కూడా పడే అవకాశాలు ఉంటాయి, తర్వాత డిపోర్ట్ చేస్తారు. అది గ్యారంటీ, అది జరుగుద్ది. అది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గమనించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక పెద్ద ప్రమాదం ఉన్నట్టున్నాను. ఏమంటున్నానంటే ఇప్పుడు సరే దీని గురించి కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకొక కుట్ర చేసింది మొన్న. ఇప్పుడు ఈ మధ్య సిక్కులు ఎక్కువ మంది మన సైన్యంలో ఉంటారు. సిక్కులను డిమోరల్ చేసుకుంటూ సిక్కులను స్వర్ణ దేవాలయం చంపింది ఎవరు అని, ఇప్పుడు బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ కదా, దాన్ని మళ్ళీ మానిన గాయాన్ని రేపింది పాకిస్తాన్. రేపడం వల్ల ఏమిటంటే సిక్కులు డిమోరల్ కావాలి కనుక ఇవాళ మనకు ఎవరైతే సింగ్ ఉన్నారు కదా, సిక్కు మహిళను ముందు పెట్టినాం మనం, స్పష్టంగా చెప్తున్నాం. రెండవది, ముస్లింలు మనకు భారతదేశంలో సైన్యంలో ఉండనిస్తలేరు, ఎక్కువ మంది హిందువులు ఉంటారు లేకుంటే సిక్కులు ఉంటారు అని ఇంకొక ప్లాన్ చేసింది. దాన్ని కూడా తిప్పికొట్టి మనం ఖురేషిని ముందుకు పెట్టినాం. గతంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు యుద్ధంలో నాకు కల్నాలు ఒక ఆయన ఉంటే ఆయనను అనుమానించింది సైన్యం కూడా, కానీ ఆయన వీరోచిత మరణం పొందింది. అప్పుడు ఆ పేరు జ్ఞాపకం వస్తుంది నాకు వెంటనే. అట్లా మనకు ముస్లింలు కూడా సైన్యంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, త్యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం కదా, ఖురేషి కుటుంబం మరుసగా తాత, తండ్రి, బిడ్డ కూడా 3 సైన్యంలో ఉన్నారు కదా వాళ్ళు. దీన్ని మనం ఎందుకు గుర్తించొద్దు అంటున్నాం. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళ కుట్ర మనం మళ్ళీ భారత పౌరులను వేరు చేసే కుట్ర. నిశికాంత్ దూబే ఈ సందర్భం లేని మాటల వాళ్ళు ఏమైతుందంటే మళ్ళీ విడిపోతామని భయపడుతున్నాం. మనం ఈ విడగొట్టి విభజన రేఖలు గీస్తే పొద్దున మనం ఐక్యమైన వాళ్ళు విడగొట్టారని వాళ్ళ ప్లాను. మొదటి ప్లాన్ ఫెయిల్ చేసినాం, రెండో ప్లాన్ కూడా మనం ఫెయిల్ చేద్దాం అంటున్నాం. ఇప్పుడు మన పహల్గాం దాడి ఎందుకు జరిగింది? మతపరంగా హిందువులని చెప్పి చూసుకున్న తర్వాతనే కాల్చి చంపారు కదా. ఎందుకు చేశారు వాళ్ళు? పాకిస్తాను ఈ కుట్రను ఎందుకు చేశారంటే సివిల్ వార్ తీసుకురావాలి, ఈ రకంగా తీసుకొస్తే రేపొద్దున హిందువులు ముస్లింల మధ్య గొడవలు పెట్టాలనే ఆలోచనతోటి దుర్మార్గమైన చర్య ఇది చెప్పాలంటే. సో అలాంటిది ఈ గడ్డ మీద ఒక నిమిషం ఉండండి. ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు, ఈ గడ్డ మీద తిన్నోళ్ళు, ఈ గడ్డ మీద నీళ్లు తాగేటోళ్ళు అంతా కూడా భారతీయులే. వాళ్ళందరూ కూడా ఇప్పుడే తెలుసు వాళ్ళకి. చాలా మంది చెప్తా ఉన్నారు పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని చెప్పి. సో అలాంటిది డెఫినెట్ గా ఐక్యంగా ఉంటే మాత్రం ఏ ఇష్యూస్ ఉండవు. కానీ ఈ గడ్డ మీద మరి అన్ని రకాలుగా పథకాలను యూజ్ చేసుకుంటూ ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాల్సిందే. ఇక్కడ ఉండే అర్హత ఎక్కడ కూడా లేదు అని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ఓకే, రైట్. శేషు గారు, ఏదైతే ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నేమ్ తీసుకున్నారు, కానీ ప్రభుత్వాలు ఎక్కడైనా రోహింగ్యాలను కానీ వలసదారులను, అక్రమ వలసదారులని ఎంకరేజ్ చేస్తాయి. ఒకవేళ వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళని వారి యొక్క స్వార్థానికి, ఆ గవర్నమెంట్ స్వార్థానికి, ఆ పార్టీల స్వార్థానికి యూజ్ చేసుకుంటారేమో. కానీ నిజంగా అక్రమంగా చొరబడే వాళ్ళను ఎవరైనా ఎంకరేజ్ చేసే అవకాశం ఉందా? దీన్ని ఏ రకంగా చూడొచ్చు? రెండోది, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిఏఏ కావచ్చు, వీటిని అమలు చేసేటువంటి దాంట్లో ఆ జాప్యం జరుగుతుంది, ఎందుకు చేయట్లేదంటూ రామ్మోహన్ గారు అంటున్నారు. ఈ రెండింటి మనం ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారం కోసం ఏ అడ్డదారైనా దొక్కటానికి, ఏ అంశాన్నైనా వాడుకోవటానికి వెనకాడట్లే, సిగ్గుపడట్లే. అదే కదా ఇప్పుడు చూస్తుంది మనం. ఇప్పుడు దేశంలో ఒక భావోద్వేగత నడుస్తుంది. ఈ భావోద్వేగత నడుస్తున్నటువంటి క్రమంలో మనం రాజకీయాలు చేయొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు. దేశము సమగ్రత, దేశం పటిష్టత ఎట్లా అనేది మనం ఆలోచన చేయాలి తప్ప ఏ చిన్న అవకాశాన్ని కూడా వేరే వాడికి ఇవ్వద్దు కదా మనం. ఇది కదా భావోద్వేగత. ఇవాళ దేశం అంతా ఉత్కంఠతతోటి చూస్తున్నటువంటి అంశం ఏంటది? ఇవాళ ప్రజల మదిలో ఉన్నటువంటి అంశం ఏంటది? మరి మనం మాట్లాడుతున్నటువంటి బాధ్యతారహితమైనటువంటి మాటలు ఏంటది? ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఈ ఆపరేషన్ సింధూర్లో మనకు కనపడుతున్నది, పెహల్గాం ఉదంతం తర్వాత మనకు కనపడుతున్నటువంటి అంశాలన్నింటిలో కూడా నేను ఒక విషయాన్ని అభినందించాలనుకుంటున్నాను. ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న మైనార్టీలు వాళ్ళ దేశభక్తిని నిరూపించుకుంటున్నారు. దేశం కోసం పనిచేయాలనేటటువంటి తపన్ని వాళ్ళు చూపెట్టుకుంటున్నారు. వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, వాళ్ళ మీద ఎన్ని విమర్శలు వచ్చినా, వాళ్ళలో సరే నిజంగా మైనార్టీలో ఒక మైనార్టీ వర్గము దేశ భద్రతకు ముప్పు తెస్తున్నప్పటికి కూడా వాళ్ళలో చాలా మంది దేశభక్తులు ఈ దేశం కోసం పనిచేయడానికి సిద్ధపడుతుంటే, సోఫియా ఖురేషి కదా మన కళ్ళ ముందు కనపడుతుంది, మైనార్టీయే కదా. వ్యోమికా సింగ్ మైనార్టీయే కదా. ఇద్దరు చాలా ఎంత కీలకంగా ఆపరేషన్ సింధూర్లో పాలు పంచుకున్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాం కదా. అది ఈ దేశానికి స్ఫూర్తే కదా. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి వాళ్ళు చేసినటువంటి చర్య
ఒక మచ్చుతునక కదా. అదేవిధంగా మీకు అసదుద్దీన్ ఓవైసీ పైన ఎంఐఎం పైన అనేక విమర్శలు ఉన్నాయి, ఉండొచ్చుగాక. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ దేశభక్తిని ఏ స్థాయిలో చూపెడుతుండ అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి కదా. బట్ ఎందుకోసం చూపెడుతున్నాడు అనేది పక్కన పెడదాం, బట్ దేశం కోసం నిలబడుతుండా లేదా అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. అదేవిధంగా మనం కాశ్మీర్లో మీకు ఫరూక్ అబ్దుల్లా కానీ, లేకపోతే ఒమర్ అబ్దుల్లా కానీ, తర్వాత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కానీ ఇవాళ దేశం కోసమే నిలబడినట్టుగా మనకు కనపడుతుంది కదా. బట్ ఎందుకు శంకించాలా, మనం ఎందుకు అనుమానించాలా అనేటటువంటి ఒక ప్రశ్నలు కూడా మన ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశమంతా యునైట్ గా పాకిస్తాన్ మీద చేసినటువంటి చర్యను హర్షిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు, ఇట్లాంటి అంశాలకు తావిచ్చి అన్నట్టు రామ్మోహన్ అన్న గారు అన్నట్టు విభజన రేఖలు ఎందుకు తీయాలనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు ఇప్పుడు ఎల్టీటీ సమస్యతోటి అక్కడ ఉన్నటువంటి తమిళ్లు భారతదేశంలోకి వస్తే మనం షెల్టర్ ఇచ్చాం మానవతా దృక్పథంతో. ఆ పరిస్థితి అట్లాంటిది, ఎందుకు ఇచ్చామనేది కాదు. తర్వాత మీకు బంగ్లాదేశ్ నుండి ఒకప్పుడు కాందశీకులు వస్తే మన ప్రభుత్వం గుడారాలు వేసి వాళ్ళని సాధింది, తిండి పెట్టింది. ఆ పరిస్థితి అట్లాంటిది. ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి గౌరవం దృష్ట్యా భారతదేశం స్పందించేటటువంటి విషయం, ఎక్కడో భూకంపాలు వస్తే, ఎక్కడో ఏదైనా వరదలు వస్తే భారతదేశం స్పందించే తీరు మనం చూసాం కదా. ఎన్ని సందర్భాల్లో భారతదేశం ఎంత ముందుగా స్పందించింది. ఈవెన్ మోడీ ప్రభుత్వం కూడా ఎన్ని సందర్భాల్లో శత్రు దేశాలకు కూడా ఎంత సహాయం చేసింది అనేటటువంటి విషయాన్ని మనం చూసాం కదా. బట్ ఆ రోజు ఉన్న పరిస్థితి, ఆ స్పందనకి అది సరైనటువంటి అంశమే. ఏ ప్రభుత్వం కూడా ఇల్లీగల్ గా వచ్చి మా కోట్లేయాలని కోరుకోదు. కానీ బట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉంటున్న తర్వాత, వాళ్ళకు కొన్ని రైట్స్ వచ్చిన తర్వాత ఎట్లా వాళ్ళని పంపాలి అనేటటువంటిది. ఇప్పుడు ట్రంప్ లాంటి వ్యవస్థ కాదు కదా మనది. ట్రంప్ బలవంతంగా విమానాలు ఎక్కించి కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఎవరి దేశానికి వాళ్ళు పార్సిల్ కట్టినట్టు పంపారు. బట్ భారతదేశం అట్లాంటి చర్యలు ఎన్నడన్నా చేసిందా? భారతదేశం అట్లాంటి చర్యలకు ఎప్పుడన్నా పాల్పడిందా? భారతదేశం మౌనంగా భరించింది, ఏ గాయాన్నైనా భరించింది తప్ప మనం ఎవరికి గాయం చేయలేదు. బట్ ఇవాళ గత్యంతరం లేని పరిస్థితులలో, ఎంతకాలం ఓపిక పట్టాలనేటటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడికి దిగాం. కానీ ఏ పౌర సమాజం పైన కానీ ఎక్కడైనా కూడా మనం దాడి చేయలేదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ రావెల్పిండి పైన దాడి చేయాలని అనుకుంటే స్టేడియం పైన చేసాం తప్ప రావెల్పిండిలో ఉన్నటువంటి ప్రజల ఆవాసాల పైన దాడి చేయలేం మనం. బట్ మనకున్నటువంటి విజన్ అది, మనకున్నటువంటి గౌరవం అది, మనకున్నటువంటి స్ట్రాటజీస్ అవి. ప్రభుత్వాలు ఎవరున్నా, మోడీ ఉన్నా, రేపు రాహుల్ గాంధీ వచ్చినా, లేకపోతే అంతకు ముందు ఇంకొకళ్ళు ఉన్నా, మన్మోహన్ సింగ్ ఉన్నా, సైన్యము ఈ దేశంలో నిష్పక్షపాతంగా పనిచేసిందండి. ఇలా ఈ దేశంలో పోలీసులు ఆయా రాష్ట్రాల్లో పనిచేయకపోవచ్చు, కానీ భారతదేశానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గౌరవం ఏంటంటే, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సైన్యము ఒక నిష్పక్షపాతంగా పనిచేసింది కాబట్టే ప్రపంచంలో భారతదేశ సైన్యానికి అంత గౌరవం ఉంది. సరే, మనకి పుల్వామాలో జరిగిన సంఘటన కానీ, లేకపోతే మన కల్నల్ సంతోష్ ని మీకు చైనీస్ ఆర్మీ చంపేసిన సందర్భంలో కూడా మనం చూపించినటువంటి ఔదార్యం, మనం చూపించినటువంటి సహనం ప్రపంచం మొత్తం మెచ్చుకున్నది. రాజకీయాలకు వాడుకునే అంశాలు కావు ఇవి. బట్ అట్లా వాడుకొని ఈ దేశంలో పార్టీలు అధికారంలోకి రావాలని చూడటం చాలా హేయమైనటువంటి చర్య. ఇది చాలా, ఇప్పుడు మనం ఒకసారి ఒక డిబేట్ లేకపోతే ఒక అంశమో ఒక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడి ఈ సమస్యలకు పరిష్కారం దొరకదండి. ఇవాళ ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎవరు వ్యతిరేకించినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వక్ఫ్ బోర్డు బిల్లును పాస్ చేసుకున్నారు, అమలు చేస్తున్నారు కదా. వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయింది కదా. మరి ఇది కూడా నేను ఏమంటున్నాను, ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, లేకపోతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ మీరు అమలు చేయడానికి మీకు పూర్తి మెజార్టీ ఉంది, తీసుకురండి, ఖచ్చితంగా అమలు చేయండి. కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దేశ భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం, దేశం కోసం. తీసుకోండి, మెజారిటీ ఉంది, మీరు తీసుకున్నటువంటి అనేక బిల్లులు తీసుకొస్తున్నారు. బట్ వీటిని కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది అధికారంలో ఉన్నటువంటి పార్టీలే. ఓకే, రైట్. ఇక ఏదేమైనా ఈరోజు మాత్రం మనం ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఏదైతే బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో భారత్లో ఉండేటువంటి ఎవరైతే అక్రమ పౌరసత్వం లేకున్నటువంటి అక్రమ వలసదారులు కావచ్చు, అక్కడ పాకిస్తాన్ మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ఇక్కడ భారత్లో వివాహం చేసుకొని ఇక్కడ పౌరసత్వం తీసుకోకుండా వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. దానికి సంబంధించి ఏవైతే అపోహలు, ఏవైతే వారిపైన ఆరోపణలు వస్తున్నాయో వాటి గురించి అయితే మనం చర్చించుకున్నాం.
మళ్ళీ రేపటి చర్చా కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి బండారు రామ్మోహన్ గారికి, శేషు గారికి, వెంకటరెడ్డి గారికి 4 Sides ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.